హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిలు. సో ఈరోజు మేము ఇన్స్టెంట్గా అయిపోయే ఇన్స్టెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా కొంచెం జీలకర్ర వేసి వేగనివ్వాలి. సో అది కొంచెం బబుల్స్ లాగా వచ్చేటప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది 60 to 70% వరకు ఫ్రై అయితే చాలు ఫస్ట్. అండ్ దాని తర్వాత మనం కొంచెం టర్మరిక్ పౌడర్ని వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత అప్పుడే ఎగ్స్ వేస్తే మంచి టేస్ట్ రాదు, కొంచెం వెయిట్ చేసి వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ మేము మా ఇద్దరి కోసం చేసుకుంటున్నాం కాబట్టి మేము 2 eggs యాడ్ చేసుకున్నాం. సో ఈ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదు. వెంటనే కలిపేస్తే తర్వాత మొత్తం ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. సో బాగా కొంచెం కింద ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత చాలా చిన్న చిన్న పీసెస్ని లాగా చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ ఉంటే తినడానికి ఈజీ ఉండదు. సో అందుకని మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా తినడానికి వస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. సో తర్వాత దీంట్లోకి చిల్లీ పౌడర్ ఇంకా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అరే తగినంత అంటే ఏంటి? తగినంత తెలిసే వీడియోస్ ఎందుకు చూసాం చెప్పు గాయస్. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ బిలో. ఓకే ఫైన్, తగినంత వేసుకోండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఇక్కడ మేము యాడ్ చేసుకుంటున్నాం. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి మనము రైస్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి మేము చల్లన్నం అంటే నిన్నటి రైస్, నైట్ రైస్ ఉంటుంది కదా, అది మేము మార్నింగ్ చేసుకుంటున్నాం. అట్లా చేస్తేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని రైస్ని ఫస్ట్ పొడి పొడి చేసేసి ఈ ఫ్రైడ్లో రైస్ని యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవి మనం ఎగ్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది కలపడానికి యాజ్ వెల్ యాజ్ తినడానికి కూడా. ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసి దాన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత మనం ఇంకా ఇట్లా చేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మాలాంటి లేజీ పీపుల్కి అయితే ఇది బెస్ట్. తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ లాస్ట్లో మేమైతే లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, అంటే తినడానికి. ఎందుకంటే లెమన్ ఫ్లేవర్ వచ్చిందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఆసమ్ ఉంటుంది, అసలు టాప్ నాచ్ ఉంటుంది. సో అందుకని మేము లెమన్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇట్స్ ప్లేటింగ్ టైం. అండ్ ఇక్కడ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎంత యమ్ము